లవ్ స్టోరీల్లో అవే పాటలు, అదే రొమాన్స్, అదే డ్రామా. యాక్షన్ సినిమాల్లో అదే ఫైట్లు, అదే మాస్ డ్రామా, ఎలివేషన్. ఎన్నాళ్ళని రొటీన్ సినిమాలు చూస్తారు ఆడియన్స్. అందుకే ఈసారి స్పిరిచువల్ బాట పట్టారు స్టార్లు. భక్తితో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవటం కష్టమైపోతోంది మేకర్స్ కి. స్టార్ హీరోల నుంచి అప్కమింగ్ హీరోల వరకు స్పిరిచువల్ టచ్ ఇస్తూ స్క్రీన్ మీద కొత్తదనాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు. లేటెస్ట్ గా హనుమాన్ ఈ రూట్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. హీరోగా ఇంకా లైమ్ లైట్ లోకి రాని తేజ హనుమాన్ తో ఏకంగా 200 కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ సక్సెస్ అందుకున్నారు. మైథాలజీకి మోడర్న్ టచ్ ఇచ్చి హనుమాన్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా థియేటర్లో హౌస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటి వరకు యాక్షన్ ఎంటర్టైనర్లు, లవ్ స్టోరీలు, కమర్షియల్ కంటెంట్ తో పాటు అన్ని జానర్లు టచ్ చేసిన మెగాస్టార్ ఈసారి స్పిరిచువల్ గా అదరగొట్టబోతున్నారు. వశిష్ఠతో చిరంజీవి చేస్తోన్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబరలో కూడా స్పిరిచువల్ టచ్ ఇస్తున్నారు. స్పెషల్లీ హనుమాన్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ కావడంతో హనుమంతుడి బ్యాక్ డ్రాప్ లో కాన్సెప్ట్ ఉండబోతున్నట్లు ఆల్రెడీ టైటిల్ టీజర్లోనే రివీల్ చేసింది టీం. బేసిక్ గా హనుమంతుడి భక్తుడైన చిరంజీవి విశ్వంభరలో ఎలా కనిపించబోతున్నారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కార్తికేయ 2తో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత చేసిన స్పైతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అందుకే మళ్లీ తన అప్కమింగ్ మూవీ కోసం దేవుణ్ణే నమ్ముకున్నారు. నిఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోంది స్వయంభూ మూవీ. సంయుక్త మీనన్ హీరోయిన్ గా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ పిరియాడిక్ యాక్షన్ సినిమాలో నిఖిల్ హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నాడని అనౌన్స్ చేసింది టీం. 1000 ఏళ్ల క్రితం తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే రాజుగా నిఖిల్ పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఇలా టాలీవుడ్ లో ప్రస్తుతం స్పిరిచువల్ టచ్ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు హీరోలు.